శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్యా రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో కేతువు బాగున్నారు, షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అయితే గురువు గారు 10వ స్థానంలోకి వచ్చేసారు. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంతానం విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. సంతానం పట్ల మీరు ఏదైనా నిర్ణయాలు చేసి ఇలా ఉండాలి, ఇలా ఉండండి అని చెప్తే అది జరిగేటటువంటి రోజుల్లా కనిపించట్లేదు. మీకు మనస్తాపం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ప్రయత్నాలు మానకండి, ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. అప్పుడప్పుడు మీరు చేసే ప్రయత్నం మరి ఒక 2-3 నెలల తర్వాత ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కూడా అంతగా సహకారం కూడా లభించబోవడం లేదు. ఇక కుటుంబంలో కూడా కొంచెం పరస్పర విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా బాగున్నట్టుగా ఉంటారు కుటుంబ సభ్యులందరూ, ఒక్కొక్కసారి కాస్త వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఐకమత్యం కనిపించట్లేదే అని చెప్పి కొంచెం దిగులు పడతారు. అయితే ఇవన్నీ చాలా సాధారణం అని చెప్పి అనుకొని యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శనిగారి బలం చాలా బాగుంది కాబట్టి మీకు అనేక విధాల
సంపదలు వస్తాయి, విజయ అవకాశాలు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, దుష్టుల యొక్క దృష్టి మీ మీద నుంచి తగ్గిపోతుంది. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ద్వితీయ స్థానంలోకి వచ్చినటువంటి బుధుని యొక్క సంచారము మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చక్కగా కుటుంబంలో కొంచెం మళ్ళీ తిరిగి ఐకమత్యం ఏర్పడింది అనేటటువంటి సంతృప్తి కనిపిస్తుంది మీకు. అయితే పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పరిహారాలు చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. ఇలా చేసినందువల్ల మీకు అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి. ముందర మనశ్శాంతి ఏర్పడుతుంది, ఆ తరువాత అభివృద్ధి ఏర్పడుతుంది. ఆ తరువాత మీరు ఎలా ఉండాలి అని కోరుకున్నారో ఆ విధంగా మీ కుటుంబం కానీ మీ ఆదాయం కానీ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో కూడా మనకి బుధుని యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉంది కదా. ఇక్కడ వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి గురించి గనక చెప్పుకోవాలి అంటే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కాస్త విచారం ఉంటుంది. ఇది ఎందువల్ల ఇలా ఉంటుంది అంటే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నందువల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యయస్థానంలో చంద్రుని వల్ల మానసిక విచారం పెరుగుతుంది. వీటిని మీరు తగ్గించుకోవాలి. ఇవి ఎలా అయినా ఈ దుఃఖం మనకి దరి రాకూడదు, మనం ఈ మనోబలాన్ని పెంచుకోవాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారంటే యోగా చెయ్యండి, అద్భుతంగా మీకు ఇవన్నీ పెరుగుతాయి. లక్షణాలన్నీ కూడా చాలా చక్కగా పెరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థుల విషయంలో ఇంకొంచెం కష్టపడండి. అలాగే ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా కుదరట్లేదేమిటి అనేటటువంటి నిరాశాజనకమైన ఆలోచనల్లో ఉండకుండా ఈ పెరగడానికి గురు శుక్రుల యొక్క పఠన, ఏ స్తోత్రాలైనా గురు శుక్రుల స్తోత్రాలు చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిలోనే ఉన్నటువంటి నీచ రవి గాని బుధుడు గాని కుజుడు గాని పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. దీని గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి తీసుకోండి, మనోధైర్యం గురించి తీసుకోండి. ఇక మీ వెనకాలే అన్ని విజయాలు మీకు సంప్రాప్తం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.